బ్రేకింగ్ న్యూస్ ధర్మవరంలో పట్టుబడ్డ టెర్రరిస్ట్ నూర్ ను కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ధర్మవరం కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే నూర్ మొహమ్మద్ ఫోన్ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ద్వారా అతను ఎవరెవరితో టచ్ లో ఉన్నారు అనే సమాచారం సేకరించారు. ఈ ఫోన్ సిమ్ కార్డులు విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇక్కడి నుంచి వచ్చే నివేదిక ఈ కేసులో కీలకం కాబోతుంది. ఈ ఉగ్రవాది ఏ గ్రూపులతో కాంటాక్ట్ లో ఉన్నాడు, అతనికి లోకల్ గా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూర్ ఎక్కడైనా విధ్వంసానికి ప్లాన్ చేశాడా, అతన్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరంలో పట్టుబడ్డ టెర్రరిస్ట్ నూర్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రసన్న, ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాద అనుమానిత సానుభూతి పరుడు ఎవరైతే నూర్ మహమ్మద్ ఉన్నారో ఆయన కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ధర్మవరం కోర్టులో ధర్మవరం 1 టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఏదైతే ఆ ఫోన్ స్వాధీనపరుచుకొని ఇప్పటికే దాని ఎఫ్ఎస్ఎల్ కోసం విజయవాడ పంపించారు. ఆ రిపోర్ట్ రాగానే కూడా ఈ కేసులో మరింత కీలకం. ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీకి ఇవాళ పిటిషన్ వేసింది. ఇవాళ కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అడిగారు, అందులో ముఖ్యంగా ఉగ్రవాద సమూహంతో ఎలా నువ్వు గ్రూప్ లో జాయిన్ అయ్యావు, నువ్వు ఏమేమి చేయాలని ప్లాన్ చేసావు అంటూ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన కొంతమందిని బ్రెయిన్ వాష్ చేసి ఆ వైపు మళ్లించాలంటూ కూడా సమాచారం ఉంది. ఇప్పటికే ఆయన దగ్గర కొన్ని పుస్తకాలు కూడా నూర్ మహమ్మద్ దగ్గర కొన్ని ఉగ్రవాద సాహిత్యం కూడా పోలీసు స్వాధీనపరుచుకున్నారు. దీంతో ఈ కేసు ఇది కీలకంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కడి నుంచి ఎప్పుడైనా ట్రావెలింగ్ హిస్టరీ ఉంది, ఎక్కడికి కలిసారు, ఎలా గ్రూప్ లో జాయిన్ అయ్యావు, ఫోన్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా విధ్వంసాలకు ఏమైనా ప్లాన్ వేశారా, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనుక అనేది కూడా కుట్రలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేందుకు కూడా పోలీసులు సమాయత్తమయ్యారు. దీనికోసమే ఇవాళ కస్టడీ పిటిషన్ వేసి కోర్టు అనుమతి రాగానే ఆయన జ్యుడిషియల్ కస్టడీకి తీసుకునేందుకు అన్ని రంగం సిద్ధం చేశారు. ప్రసూన, యోగానంద్, లోకల్ గా అతనికి సహకరించిన వాళ్ళ ఆధారాలు ఏమైనా సేకరించడం జరిగిందా పోలీసులు? దీనిపై ఇప్పటికే పోలీసులు కొంత సుమారుగా 6 నెలల నుంచి కూడా నిఘా పెట్టే తెలుస్తుంది. ఎవరిని కలుస్తున్నాడు, ఎందుకోసం కలుస్తున్నాడు, వారితో ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక 6 నెలల ముందు నుంచినే దీనిపై నిఘా పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నిఘాలో ఎవరైనా కలిశాడు, వాళ్ళ కలిసి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని తెలుస్తుంది. ఆ కలిసిన వారికి వీరికి ఏ సంబంధం ఉంది, ఎలాంటి విషయాలు మాట్లాడేవారు అన్నది కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కేసు దర్యాప్తులో ఉన్నందున ఎక్కువ వివరాలు వెల్లడించడమంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.